కాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, మన దేశంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో మార్వాడీలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది. మార్వాడీలు వచ్చేస్తున్నారు, వ్యాపారాల్ని ఆక్రమించేస్తున్నారు, స్థానికులకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు, వ్యాపారాల్లో అవకతవకలకు పాల్పడుతున్నారు, కొద్ది కాలంలోనే ధనవంతులైపోతున్నారు, మొత్తం మార్కెట్ పైన డామినేషన్ చేస్తున్నారు, ఇళ్ళు మేడలు కట్టేసుకుంటున్నారు, రకరకాల కట్టడాల ద్వారా మన ఏరియాస్ని ఆక్యుపై చేస్తున్నారు. కాబట్టి మార్వాడి భగావ్ ఈ పేరిట ఉద్యమం జరిగింది. ఇక్కడ ఒక చిన్న సంఘటన, ఒక చిన్న ట్రాఫిక్ ఇన్సిడెంట్ తోటి ఇది భగ్గుమని చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్. సరిగ్గా ఇలాంటి ఉద్యమమే ఆస్ట్రేలియాలో జరుగుతోంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా బయట నుంచి వచ్చేసిన వాళ్ళు మాకన్నా ముందు అభివృద్ధి చెందేస్తున్నారు, ఇక్కడ ప్రాపర్టీలు కొనేస్తున్నారు, ఇల్లు కట్టేసుకుంటున్నారు, ఉద్యోగాల్లో మమ్మల్ని వెనక్కి తోసేసి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించేస్తున్నారు, ఆసుపత్రులు కట్టేస్తున్నారు, రకరకాల గుడులు గోపురాలు కట్టేస్తున్నారు, వాటర్ సప్లై పైన వాళ్ళ డామినేషన్ ఉంది, మా సంస్కృతిని మా జీవన విధానాన్ని దెబ్బతీస్తున్నారు. కాబట్టి వీళ్ళంతా గో బ్యాక్ అన్నటువంటి ఉద్యమం ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగింది. ఆస్ట్రేలియాలో ఆగస్టు 31వ తారీఖున మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా కోసము ఊరేగింపు అనే పేరిట సిడ్నీ, మెల్బర్న్ ఇటువంటి పట్టణాలన్నిట్లలోనూ చిన్న చిన్న కౌంటీస్లో పెద్ద ఎత్తున ఊరేగింపులు జరిగినాయి. ఈ ఊరేగింపులో ఇలా వచ్చేసి మా సంస్కృతిని మా జీవన విధానాన్ని ప్రభావితం చేసేసి తమది మా పైన రుద్దేందుకు ప్రయత్నించి మా ఆర్థిక వ్యవస్థని, మా జీవన వ్యవస్థని, మా ఉద్యోగాల్ని అడ్డుకుంటున్న వాళ్ళందరూ గో బ్యాక్ అని చెప్పి పెద్ద ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో కొన్ని చోట్ల దాడులు జరిగినాయి, కొంతమంది గాయపడ్డారు, గాయపడ్డ వాళ్ళు ఆసుపత్రుల్లో చేరారు. అయితే ఈ ఉద్యమం మార్వాడీలకు వ్యతిరేకం కాదు, ఈ ఉద్యోగము భారతీయులకి వ్యతిరేకంగా. ఇండియన్స్ గో బ్యాక్ అని చెప్పకుండా మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అన్నారు. మన దగ్గర మార్వాడి భగావ్ అని ఓపెన్గా చెప్పినట్టుగానే అక్కడ ఇండియన్స్ భగావ్ అనలేదు, కానీ ఆస్ట్రేలియా ఫర్ ఆస్ట్రేలియన్స్. ఆస్ట్రేలియాలో ఈరోజు ఇటాలియన్స్ లేకపోతే గ్రీక్ ప్రజలు ఎంతమంది బయట నుంచి వలస వస్తున్నారో వాళ్ళకన్నా 10 రెట్లు ఎక్కువగా భారతీయులు వస్తున్నారు, మా ఉద్యోగాల్ని ఆక్రమించుకుంటున్నారు, మా భూముల్ని కొనేసుకుంటున్నారు, అక్కడ మందిరాలు కట్టుకుంటున్నారు, గోపురాలు గుడులు చర్చిలు కట్టుకుంటున్నారు, వాళ్ళందరూ కూడాను ఇక్కడ ఆసుపత్రులు పెట్టుకుంటున్నారు, రెస్టారెంట్స్ నడుపుకుంటున్నారు, డబ్బు సంపాదించేస్తున్నారు. మమ్మల్ని 2వ తరగతి పౌరులుగా చూస్తూ ఆస్ట్రేలియన్స్ కన్నా తాము ఉన్నతమైన వాళ్ళమన్నటువంటి భావనని ప్రదర్శిస్తూ వీళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి వీళ్ళు గో బ్యాక్ అని చెప్పి ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మార్వాడి గో బ్యాక్ అని మనం ఎలాగైతే తెలంగాణలో మనలో ఒక వర్గము ఏ రకంగానైతే అతివాద వర్గం చెప్తున్నదో సరిగ్గా అదే రకంగా ఆస్ట్రేలియాలోని అతివాద నియోనాజీ వర్గం సరిగ్గా ఇదే దీంతో ఇదే నినాదాలు, ఇదే ఆర్గ్యుమెంట్లు, ఇదే మాటలతోటి ఆస్ట్రేలియాలో చేస్తోంది. దీన్ని సమర్థించాలా వద్దా? ఎందుకంటే ఈ దేశంలో తెలంగాణ నుంచి మార్వాడీలు వెళ్ళిపోవాలంటే ఆస్ట్రేలియా నుంచి భారతీయులు కూడా వెళ్ళిపోవాలన్నటువంటి నినాదం అక్కడ సరిగ్గా ఇదే ఆర్గ్యుమెంట్లు. ఇక్కడ ఏ ఆర్గ్యుమెంట్లు చెబుతున్నారో అవే ఆర్గ్యుమెంట్లు. వీళ్ళు వచ్చాక దొంగ వ్యాపారాలు పెరిగాయి, వీళ్ళు వచ్చిన తర్వాత దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, వీళ్ళు ఫేక్ యూనివర్సిటీలో చదివి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఆర్గ్యుమెంట్సే ఆస్ట్రేలియాలో పెడుతున్నారు. సిడ్నీలో చాలా చోట్ల ఈ రకమైనటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి. తమాషా ఏంటంటే ఆస్ట్రేలియాలో ఇప్పుడు భారతీయ జనాభా మొత్తం ఆస్ట్రేలియా జనాభాలో కేవలం 3%. తెలంగాణలో మార్వాడీల సంఖ్య 3 కన్నా తక్కువ శాతం, 1% కూడా ఉండదు బహుశా అంతా కలిపితే. కానీ అక్కడ ఆస్ట్రేలియాలో భారతీయులు 3%,
8,45,000 మంది భారతీయులు ఉన్నారు. విద్యార్థులు, పౌరసత్వం పొందిన వాళ్ళు, అక్కడ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను ఉపయోగించుకుంటూ కొంతకాలం ఉండి తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడాను భారతీయులు ఉన్నారు. ఇప్పుడు ఇండియన్స్ గో బ్యాక్, ముఖ్యంగా ఈ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యము ఇండియన్స్ గో బ్యాక్, మార్వాడీస్ గో బ్యాక్ని సమర్థించినటువంటి వాళ్ళు ఇండియన్ గో బ్యాక్ని కూడా సమర్థించాలి. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ సేమ్, వాదనలు సేమ్, వాళ్ళ అభ్యంతరాలు సేమ్. అయితే ఇది భారతీయ పౌరులు, మన సర్వసాధారణ ప్రజానీకము అవకాశాల కోసం ఎక్కడో ఒక చోటుకు వెళ్ళారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అక్కడ పౌరసత్వం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని తరిమేయడం అనేది ఈ గ్లోబలైజేషన్కి వ్యతిరేకము. ప్రపంచమంతా ఒక కుటుంబం అయినప్పుడు ఇలా తరిమేయటం ఏంటి అని చెప్పి మనలో చాలామంది అంటారు. ఎందుకంటే మన పిల్లలు, మన బంధువులు వీళ్ళంతా ఆస్ట్రేలియాలో ఉంటున్నారు కాబట్టి. ఆస్ట్రేలియాలో ఇది ఒక నియోనాజీస్ నేషనల్ సోషలిస్ట్ నెట్వర్క్ అనేటటువంటి సంస్థ ఉంది. ఇది క్యాంప్ సావరెనిటీ అనేటువంటి ఒక క్యాంప్ మీద దాడి కూడా చేసింది. దీంతోపాటు ఈ సంస్థ ఏదైతే ఉందో ఇది పెద్ద ఎత్తున ఇప్పుడు ఇండియన్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తోంది. దేశమంతా కూడా వ్యాపించేందుకు ప్రయత్నం చేస్తోంది. ప్రధాన పట్టణాలు, ప్రధాన నగరాల్లో జరిగింది. ఇప్పుడు ఇది చిన్న చిన్న ప్రాంతాలకు కూడా తీసుకెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు నియోనాజీలు అని చెప్పి ఆస్ట్రేలియన్ ప్రభుత్వము అంటోంది. ముఖ్యంగా యాంథోనీ అల్బనీస్ ప్రధానమంత్రి అయితే వీళ్ళ నియోనాజీలు అన్నారు. మన దేశంలో మార్వాడీలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి కొడతాం తంతామంటున్నటువంటి వాళ్ళని నియోనాజీలను ఇంతమటుకు ఎవరు అనలేదు. అయితే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమిటి ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. ఇక్కడి నుంచి మార్వాడీల్ని పొమ్మంటున్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఇండియన్లని తరిమేస్తుంటే అది తప్పు, ఇది మాత్రం రైట్ అని అనలేనటువంటి పరిస్థితి. పైగాను వాళ్ళు నియోనాజీలు అయితే అదే వాదాన్ని, అదే ఆలోచనని ఇక్కడ వినిపిస్తున్నటువంటి వాళ్ళు నియోనాజీలు అవుతారా కాదా? ఇదొక ప్రశ్న. ఇది కూడా ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాదించవచ్చు, నువ్వు మార్వాడి మద్దతు వాడివి, నువ్వు మార్వాడి మద్దతుదారుడు, మార్వాడి మోచేతి నీళ్లు తాగేవాడివి అని తిట్టేయవచ్చును. ఆ రకంగా యాంథోనీ అల్బనీస్ ప్రభుత్వాన్ని కూడా నువ్వు ఇండియన్ల మోచేతి నీళ్లు తాగేటటువంటి ప్రభుత్వానివి, ఇండియన్ల దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నటువంటి ప్రభుత్వానివి అని అక్కడ ఉద్యమకారులు కూడాను ఆరోపిస్తున్నారు. ఇండియన్స్ గో బ్యాక్ అన్నటువంటి నినాదం పెరుగుతోంది. తమాషా ఏంటంటే వీళ్ళే గాజాలో ఉన్నటువంటి హమాస్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తే దానికి వ్యతిరేకంగా రోడ్లు ఎక్కారు. ఎందుకంటే వీళ్ళందరూ నియోనాజీలు, వీళ్ళకి యూదులంటే కూడా పడదు. కాబట్టి యూదులకు వ్యతిరేకంగా కూడా రోడ్డు ఎక్కారు. ఎవరికి అనుకూలంగా? హమాస్కి అనుకూలంగా. హమాస్కి అనుకూలంగా వీళ్ళు ఉద్యమం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మసీదుల వ్యవస్థ కావచ్చును, అక్కడ ఉన్నటువంటి ఇస్లామిస్టు సంస్థలు వీళ్ళకు పూర్తి మద్దతు ఇచ్చాయి. ఇటీవల ఖమ్మంలో ఏ రకంగానైతే వామపక్షవాదులు గాజాకి అనుకూలంగా ఒక వర్గం తీసుకొచ్చి హమాస్కి అనుకూలంగా ఒక వర్గం ఊరేగింపు తీసుకొస్తే ఏం చేశారో అక్కడ అదే జరుగుతోంది. తమాషా ఏంటంటే అక్కడ అది రైట్ అయ్యి ఇక్కడ తప్పు కాలేదు. ఇక్కడ తప్పు అయితే అక్కడ కూడా తప్పు, అక్కడ రైట్ అయితే ఇక్కడ కూడా రైట్. కాబట్టి భారతీయ పౌరులపైన ఏదైతే మార్వాడీ ఉద్యమము నెమ్మదిగా పెరిగి పెంచి జిల్లాలన్నిటా వ్యాపింపజేయాలని ఒక వర్గం ప్రయత్నిస్తున్నట్టుగా ఈ నియోనాజీ వర్గం ఆస్ట్రేలియాలో కూడా ప్రయత్నిస్తోంది. దీనిని సమర్థించాలా వద్దా? నియోనాజీల్ని సమర్థించి హిట్లర్ మద్దతుదారులుగా ముద్ర వేయించుకోవాలా వద్దా? అదేవిధంగా అది తప్పైనట్లయితే ఇక్కడ మార్వాడీల్ని వెళ్ళగొట్టడం రైటా తప్ప? దీని గురించి ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో తమను తాము తెలంగాణ సంస్కృతి, తెలంగాణ యొక్క జీవన విధానము, తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ రక్షకులుగా చెప్పుకుంటున్నారో వీళ్ళు జవాబు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.